ట్రంప్ మీద హత్యా ప్రయత్నం చేసిన నిందితుడు ఎందుకు ఆ పని చేశాడన్నటువంటి దాని మీద విచారణ ఆల్రెడీ ప్రారంభించారు. అతను కాలిఫోర్నియా వాసి అన్నటువంటిది అయితే తేలింది. ఒక్కసారిగా దూసుకొచ్చి కాల్పులు జరిపాడు. ఆ వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై అతన్ని పట్టుకుంది. ప్రస్తుతం అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దృశ్యాలు ఇవి సినిమాల్లో చూపెట్టినట్టు జరిగింది చూడండి. వెంటనే భద్రతా బలగాలు ఆ ట్రంప్కి జేడీ వాన్స్కి అడ్డం నుంచుని ఆ వెనకాల ఉన్నటువంటి వాళ్ళని అవతలకు తీసుకెళ్లారు. అదే సందర్భంలో ఇదిగో ఇది అక్కడ సిచ్యుయేషన్. పెద్ద ఎత్తున భద్రతా బలగాలన్నీ పరుగులు పెట్టారు. ప్రపంచమంతా కలకలం రేపినటువంటి సంఘటన ఇది. దాంతో ఇప్పుడు ఇదిగో ఇంత ఫాస్ట్లో ఆ వ్యక్తి ఎట్లాగా కాల్పులకు పరిగెత్తాడు చూడండి. ఇదంతా పీస్ఫుల్గా ఉంది కదా. అది ఒక్కసారి కాల్పులు జరిపిన వ్యక్తి పారిపోతూ ఉండగా కాల్పులు వెంటపడి పట్టుకున్నటువంటి కాల్చినటువంటి సంఘటన. ఆ తర్వాత అతను దొరికాడు, అదుపులోకి తీసుకున్నారు. షూటర్ ఒక్క ఆయుధం కాదంట, పలు ఆయుధాలతో వచ్చాడట. మరి ఎట్లా రాగలిగాడు అన్నటువంటిది ఇప్పుడు తేలాల్సి ఉంది. అదే సందర్భంలో ట్రంప్ ఇది నా మీద జరిగినటువంటి తొలి హత్యా ప్రయత్నం కాదు, అనేక సార్లు జరిగినాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొచ్చాడు. గతంలో పెన్సిల్వేనియాలో కూడా నా మీద దాడి జరిగింది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొచ్చారు. నిందితుడి భద్రతా విభాగం ప్రశ్నిస్తోంది. అతనికి ఇన్ని ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నటువంటి విషయాన్ని కూడా ఆరా తీస్తామని చెప్తున్నారు. అమెరికాలో ఆయుధాలు కొనుక్కోవడం పెద్ద కష్టం కాదు, కానీ పర్మిషన్ తీసుకోవడం అన్నటువంటిది ముఖ్యం. ట్రంప్ మీద హత్యా ప్రయత్నానికి కీలకమైనటువంటి వైట్ హౌస్ సమీపంలోని హోటల్ సిబ్బంది సహకారం లేకుండా ఇది జరగదు. కరస్పాండెన్స్ డిన్నర్ ఉందని తెలిసి అందులో గెస్టుగా వచ్చినట్టుగా అతను వచ్చాడన్నదే కీలకం. అంటే అతనికి ఆ డాక్యుమెంట్స్ అవి ఎట్లా దొరికినాయి, అది వైట్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళ సహకారం లేకుండా సాధ్యం కాదు. హోటల్ని ఆధీనంలోకి తీసుకుని ప్రస్తుతం భద్రతా బలగాలు ఇంకేమన్నా ఆయుధాలు ఉన్నాయా అన్నటువంటి చూస్తున్నారు. మొత్తం 5 నుంచి 8 రౌండ్ల కాల్పులు మాత్రమే కాల్చగలిగాడు. మిగతాది అతని దగ్గర చాలా వెపన్స్ ఉన్నా ఎందుకు చేయలేకపోయాడన్నది కూడా ఆరా తీస్తున్నారు. అతన్ని ప్రశ్నించడం అయితే ప్రారంభించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కోల్ అలెన్, అతని పూర్తి పేరు అన్నటువంటిది కూడా ధృవీకరణ అయింది. నిందితుడు కాలిఫోర్నియాలోని టోరెన్స్ వాసి అన్నటువంటి విషయం కూడా స్పష్టమైపోయింది. అట్ ద సేమ్ టైం నిందితుడికి సంబంధించి వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో కాల్పులతో హై అలర్ట్ అయితే ప్రకటించారు.